హాయ్ నాన్న, నీకు ఇష్టమైన రెసిపీ ఎండు రొయ్యలు. డ్రై ఫిషెస్ అంటే నీకు ఫిషెస్ అంటే సీ ఫుడ్స్ ఏదైనా నీకు ఇష్టం కదా. ఎండు రొయ్యలు ఎగ్స్లో వేసి చేశానమాట ఈరోజు. ఎగ్ ఫ్రై చేశాను. ఎగ్ ఫ్రై చేస్తాం కదా, అమ్మమ్మ రెసిపీ ఎగ్ ఫ్రై. ఆ ఎగ్ ఫ్రై ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం ఎండు రొయ్యలు కూడా శుభ్రంగా కడిగేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసి నీట్గా కడిగేసుకుని ఆ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలతో పాటు ఎండు రొయ్యలు కూడా వేసేయాలన్నమాట. ఎండు రొయ్యలు డేజత్ ఇచ్చింది, మొన్న వెళ్ళినప్పుడు ఎండు చేపలు ఎండు రొయ్యలు ఇచ్చింది కదా డేజత్త. అవి ఎండు రొయ్యలు వేసి వండానమాట. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఎండు రొయ్యలు అన్నీ కలిపేసి వేసేయాలి. అప్పుడు అన్నీ కలిపి ఉప్పు కారం పసుపు ఆయిల్లో ముందు జీలకర్ర వేసి కరివేపాకు వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఎండు రొయ్యలు 3 కలిపి వేసేయాలి. వేసేసి ఉప్పు పసుపు కారం కొంచెం మసాలా లాస్ట్లో వేసుకుందాము. ఉప్పు కారం పసుపు వేసేసి తిప్పేసి మూత పెట్టేయాలి. ఒక పక్కన మనం కుక్కర్లో ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి. ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఎగ్స్ ఉడకబెట్టుకుని పైన షెల్ తీసేసి పక్కన పెట్టుకుని ఇవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎండు రొయ్యలు వేగుతున్నప్పుడు ఈ ఎగ్స్ కూడా దాంట్లో వేసేసి తిప్పేసి దగ్గరికి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అంతా వేగిపోయినాయి అనుకున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిను ఎండు మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా వేసి తిప్పేసుకుంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎండు రొయ్యలు ఎగ్ ఫ్రై అన్నమాట ఇది. ఇక ఎండు రొయ్యలు కనిపిస్తున్నాయి కదా నీకు, అదే అలా ఎగ్ ఫ్రై చేసుకోవచ్చు. మనకి ఎండు రొయ్యలు ఉంటే ఎండు రొయ్యలు వేసుకోవచ్చు అనమాట. ఎండు రొయ్యలు వేసి ఎగ్ ఫ్రై చేశాను. ఎలా ఉందో చెప్పు చిన్ని తిని. ఓకేనా? బాయ్ అమ్మా.